అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. మహాశివరాత్రి పర్వదినాన సముద్ర మట్టానికి 4920 అడుగులు ఎత్తునున్నటువంటి మహేంద్రగిరి పర్వతాలపై ఆ సూర్యోదయాన్ని చూసేందుకు భక్తులు పరితపిస్తుంటారు. ఆ గడియలు కొద్దిసేపటి క్రితం వీక్షించినటువంటి భక్తులు మాత్రం తన్మయం చెందారు. మహాశివరాత్రి పర్వదినాన పుడమని చీల్చుకుంటూ వచ్చిన ఆ సూర్యుడిని చూసి వారి భక్తి శ్రద్ధలను చాటుకుంటూను ఇక్కడ రాత్రి చలిని కూడాను లెక్క చేయకుండా రహదారి సౌకర్యం పెద్దగా లేకపోయినా కూడాను ఈ పర్వతం మీదకి వచ్చి రాత్రంతా కూడాను జాగారం చేసి తెల్లవారుజామున ఆ సూర్యోదయాన్ని చూసి వారు తన్మయం చెందే తీరి మాత్రం వర్ణాతీతం. ఎందుకంటే ప్రతిరోజు కూడా సూర్యోదయం జరుగుతూనే ఉంటుంది. కాకపోతే మహాశివరాత్రి పర్వదినాన్ని మాత్రం ఆ సూర్యోదయాన్ని ప్రత్యక్షంగా చూసిన భక్తులు మాత్రం పరితపించిపోతుంటారు. వారు చేసినటువంటి ఆ ప్రయత్నంలో భాగంగా ఎన్ని వెయ్యి ప్రయాసాలు ఉన్నా కూడా వాటిని అతిక్రమించి ఈరోజు ఆ సూర్యోదయాన్ని చూసే అదృష్ట భాగ్యాన్ని కలిగిందన్నటువంటి సంతృప్తి వ్యక్తం. చూస్తే కనుక కొండలన్నీ కూడాను జనసంద్రంగా మారాయి. సాధారణ రోజుల్లో ఇక్కడ ఎవరు కూడా నిర్మాణించుకున్న ఈ తరుణంలో శివరాత్రి పర్వదినాన్ని మాత్రం ఇంత తండోపతండాలుగా భక్తులు వచ్చి ఈ సూర్యోదయాన్ని అద్భుత దృశ్యాన్ని చూసేందుకు వారు చేసినారు. అంటే భూమట్టానికి ఇంత వేలాది అడుగుల ఎత్తులో ఉన్నటువంటి ఈ పర్వత శిఖరం నుండి ఆ సూర్యోదయాన్ని చూస్తుంటే పుడము చీల్చుకుంటూ వచ్చిన సూర్యుడు పూర్తి స్థాయిలో కనులకు సంబంధించిన రుగ్మతులు పోతాయని కొంతమంది భక్తులు నమ్ముతుంటారు. మరోవైపు చూస్తే కనుక ఈ పర్వదినాన అద్భుత దృశ్యం చూడాలి. రాత్రంతా కూడాను ఈ కొండపై జాగరణ చేసి ఇక్కడ ఉన్నటువంటి భీమేశ్వర ఆలయం కావచ్చు, కుంతి, అదేవిధంగా అర్జునుడు, ధర్మరాజు, ఈ నలుగురు దేవాలయాలను కూడా దర్శించుకుంటాడు. ఇక్కడ స్నానాలు ఆచరించి తెల్లవారుజామున వీటిని వీక్షించేందుకు వస్తుంటారు. చాలామంది భక్తులు కూడా ఇక్కడ రావడం జరిగింది. అసలు ఎందుకు వచ్చారు, ఇక్కడ ఏం చూశారు, ఎటువంటి ఆనందాన్ని పొందారు? మహేంద్రగిరి సూర్యుడు కిరణాలని చూడడానికి మేము విచ్చేసాము. మేము వచ్చాము శ్రీకాకుళం డిస్ట్రిక్ట్ నుండి, పాతపట్నం మండలం నుండి వచ్చాము. ఇక్కడ వ్యూ పాయింట్ చాలా బాగుంటుంది, చూడడానికి చాలా అందంగా ఉంటుంది, ప్రకృతి అందాలతో ఆకర్షిస్తుంటుంది, మొత్తం చాలా సందడి చేస్తుంది చూడడానికి. అంటే ప్రతిరోజు కూడా సూర్యోదయం కావడం పరిపాటి, కానీ ఈరోజు సూర్యోదయానికి ఇంతమంది లక్షలాది భక్తులు విచ్చేయడానికి అసలు ఏంటి అవినవం? అంటే శివరాత్రి పర్వదినాన్ని అది చూడాలి. శివరాత్రి పరాణ అంటే మామూలు పర్యటన. సూర్యుడు ప్రతి సంవత్సరము ప్రతి ఇది ఎలాగా వస్తుంటాడు డైలీ, కానీ ఈరోజు చూసింది ఒక అత్యంత ఆనందకరంగా ఆహ్లాదకరంగా కలుగుతుంది అని చెప్పి ప్రజలందరూ ఉత్సాహంగా కదిలి వస్తారు ఇక్కడికి. అంటే ఎప్పుడు వచ్చారు, దీనికోసం ఎన్ని వేయి ప్రయాసాలు పడుకొని ఇక్కడికి వచ్చారో అది ప్రత్యక్షంగా చూశానన్నటువంటి ఒక ఆనందం మీలో ఉందా? ఉంది. మేము నైట్ 10కి బయలుదేరి అక్కడి నుండి రాత్రి 2 గంటలకి ఇక్కడికి వచ్చి విచ్చేసి కాచుకొని ఉన్నాము ఈ సూర్యుడిని చూడడానికి. చూస్తే ఏం చూసారు ఇక్కడ, ఎటువంటి మీకు తన్మయం కలిగింది? ఇక్కడ నాకు చాలా ఆనందంగా ఉంది. ఎందుకంటే మనం ఇలాంటి ప్రకృతి చూడడం చాలా రేర్గా చూస్తుంటాం, ఇలాంటి లోయలు కానీ ఇలాంటివి కానీ. లేదు, శివరాత్రి రోజు ఇలాంటి చూడడం, సూర్యోదయం చూడడం చాలా ఆనందంగా ఉంది. ప్రతిరోజు కూడా సూర్యోదయం అవుతుంది, సాధారణ రోజులు వచ్చినా కూడా అది కనిపిస్తుంది. అంటే శివరాత్రి రోజు కొంచెం ప్రత్యేకం అంటారు కదా మరి పెద్దవాళ్ళు, మాకు తెలియదు కానీ అంటే ఇంతమంది జనాలు వచ్చింటే విశిష్టత ఉంటుంది ఇక్కడ. కాబట్టి ఇంట్లో కూడా అంటే మా దగ్గర సామెత ఉంటుంది, మనిషి అన్నవాడు మహేంద్రం అక్షరిని వెళ్ళాలనేసి. ఆ ఇంట్లో కూడా ఇల్లు ఆ కుంతి దేవిది, మన భీముడి అంతా మన చరిత్ర చెప్తుంది, అదంతా చూసుకొని రా అంటే మాకు అలా వచ్చాము. చాలా సంతోషంగా ఉంది చూడడం. చూస్తే కనుక మనిషి పుట్టాక మహేంద్రగిరి హిల్స్ని ఒక్కసారైనా దర్శించుకోవాలన్నట్టు పెద్దలు చెప్పినట్టు మాటలకి మాత్రం ఈరోజు యువకులు కూడా ఆకట్టుకుంటున్నారు. అటువైపు చూస్తే భీమేశ్వర ఆలయంతో పాటు కొండలన్నీ కూడాను భక్తులతో కిక్కిరిసిపోయే పరిస్థితి ఉంది. వారంతా కూడాను ఈ ఏదైతే సూర్యోదయాన్ని దృశ్యాన్ని చూసేందుకు రాత్రి నుంచి పడికాపలు కాసు తెల్లవారుజామున ఆ సూర్యోదయాన్ని చూశానన్నటువంటి ఆనందం మాత్రం వ్యక్తం చేస్తారు. శివరాత్రి పర్వదినాన ఈ మహేంద్రగిరి పర్వత శిఖరానికి పైకొచ్చి పొడముండి చీల్చుకుంటూ వస్తున్నటువంటి ఆ సూర్యుడిని చూసేందుకు పరితపించిన వారికి ఎన్ని వేయి ప్రయాసాలు అన్నీ కూడాను తొలగిపోతాయి. అందులో భాగంగానే ఇంతమంది లక్షలాది మంది భక్తులు ఇక్కడికి విచ్చేసి ఈ సూర్యోదయాన్ని దృశ్యాన్ని చూసి మాత్రం తన్మయం చెందారు. అందులో ఎటువంటి అతిశక్తి లేదు. ప్రతి ఏడాది కూడాను శివరాత్రి పర్వదినాన దేశ నలుమూల నుండి వచ్చిన భక్తులతో ఈ పర్వత శిఖరం అంతా కూడాను జనసంద్రంగా మారుతుంది. రాత్రి ఇక్కడ కొలువుదీరినటువంటి కుంతి, ధర్మరాజు, భీమేశ్వర ఆలయంతో పాటు అర్జునుడు, నకులుడు, సహదేవుడు ఆలయాలను కూడా దర్శించుకుంటారు. అదే క్రమంలో ఆ తెల్లవారుజామున ఆ సూర్యోదయాన్ని అంటే ఇంత ఎత్తైన
పర్వత శిఖరం నుండి పొడమును చీల్చుకుంటూ వస్తున్నటువంటి ఆ సూర్యుని చూసి తన్మయం చెందుతారు. అందులో భాగంగానే ఈరోజు ఆకాశం మబ్బులు లేకపోవడం, సూర్యుడు ప్రత్యక్షంగా సుమారు ఒక 23-40 సెకండ్ల వరకు మాత్రం పూర్తి స్థాయిలో వాటిని చూసి నయనానందం చెందిన భక్తులందరూ కూడాను ఈరోజు తన్మయం చెందారు. ఈ శివరాత్రి పర్వదినాన అటువంటి అద్భుత దృశ్యం కనుక చూసినట్టయితే తమకు కోరిన కోరికలు తీరడంతో పాటు కంటికి సంబంధించినటువంటి రుగ్మతలు కూడా తొలగిపోతాయని పెద్దలు చెప్పిన మాటలు మాత్రం ఈరోజు తూచా తట్టకుండా వృద్ధులు, చిన్నపిల్లలు, అదేవిధంగా యువకులు కూడాను ఈ పర్వత శిఖరాలపై రావడానికి ఆసక్తి చూపుతున్నారంటే పర్యావరణ పరంగా కూడాను ఈ పర్వత శిఖరంపై అటువంటి ఆహ్లాదకరమైన వాతావరణం ఉంటుంది. ఇటువంటి వ్యూ పాయింట్ నుంచి ఆ ఉదయించే సూర్యుడిని ప్రత్యక్షంగా చూసిన అదృష్ట భాగ్యం కలిగిందన్నటువంటి సంతృప్తి మాత్రం భక్తులు వ్యక్తం చేస్తున్నారు. శివరాత్రి పర్వదినాన ఏదైతే ఈ మహేంద్రగిరి పర్వత శిఖరాలు ఉన్నాయో జనసంద్రంగా మారుతుంది. ఇటు ఒడిస్సాతో పాటు ఆంధ్రప్రదేశ్ దేశ నలుమూలన కూడా లక్షలాది మంది భక్తులు వస్తున్నారు. ఏడాదికేడాది గణనీయంగా భక్తుల సంఖ్య పెరుగుతున్న ఈ నేపథ్యంలో ఒడిశా రాష్ట్రం ప్రభుత్వం కూడాను తదనుగుణటువంటి ఏర్పాట్లు చేయడంతో ఈ జనసంద్రం ఇంతగా వారికి కోరిన కోరికలు తీర్చే ఈ కొండపై కొలువు తీరినటువంటి ఆలయాలు దర్శించుకోవడంతో పాటు ఉదయించి ఆ సూర్యుని చూసి తన్మయం చెందడంతో పాటు మహాశివరాత్రి పర్వదినాన ఇటువంటి పర్వత శిఖరంపై వచ్చి ఆ దేవాలయాలతో పాటు ఈ సూర్యకిరణాలు చూసినటువంటి ఆనందం మాత్రం వారు వ్యక్తం చేస్తున్నారు అనడంలో ఎటువంటి అతిశక్తి లేదు. మహేంద్రగిరి పర్వతాల నుండి వీడియో జర్నలిస్ట్ రామకృష్ణ రమణలతో సత్యం, RTV శ్రీకాకుళం. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.